can't let them take my soul. Nah, 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 no. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం వెళ్తుంది నా డామినార్ యొక్క సర్వీస్కి. 4,000 కిలోమీటర్స్ ప్లస్ అయింది, కానీ నా చైన్ బాగా స్లాక్ అయిపోయింది. అంటే అన్ఈవెన్ స్లాక్ అవ్వడం వల్ల నేను ఈసారి రోల్ ఆన్ సంబంధించిన చైన్ స్పాకెట్ కిట్ మారుస్తున్నా. అయితే నేను సర్వీస్ సెంటర్ కొత్త ట్రై చేస్తున్నా ఈసారి. అది ఏంటో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా. నాకు సికింద్రాబాద్ వెళ్ళేసరికి 9:30 అవుతుంది. కలెక్ట్ తీసుకొని మళ్ళీ నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. సో అది కదా, అక్కడికి వెళ్ళే కానీ మొత్తం మీకు నెక్స్ట్ నా సర్వీస్ ఎలా చేస్తున్నా, నేను సర్వీస్కి ఎంత కాస్ట్ పెట్టా, ఇప్పుడు కొత్త సర్వీస్ సెంటర్లో ఎలా చేస్తున్నారు అని ఫీడ్బ్యాక్ ఏంటి, ఎంత సర్వీస్ ఛార్జ్ తీసుకున్నారో అన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తా, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు రసూల్పురాకి వచ్చా. అంటే ఇది ఇప్పటికే లెంత్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. నేను కంప్లీట్గా సర్వీస్ వ్లాగ్ అనేది సెపరేట్గా చేస్తాను. ఆ పార్సల్ తీసుకొని బండి మీద వచ్చిన తర్వాత చూస్తే ఈ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఓన్లీ టాప్ ర్యాకే ఉంది. నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ అది బ్రాస్ చైన్ పాకెట్ కిట్. ఇంతవరకు అది పత్తా లేదు. అని ఫోన్ చేసి ఫుల్ తిట్టినా కానీ ఆడేం రెస్పాండ్ కావట్లేదు. ఇదంతా నాకు డిసప్పాయింట్మెంట్గా ఉంది. టైంకి స్పేర్ రాలేదు. ఇప్పుడేమో టైం 3 అయిపోయింది. ఒక రాంగ్ ప్రోడక్ట్. ఎనీవేస్, నాకు ఈ ఎక్స్పీరియన్స్తో వీడియో చేసే 3 అయితే పోయింది. జస్ట్ మధ్యలో కొన్ని క్లిప్స్ చూపిస్తాను అంతే. ట్యాంక్ మాత్రం మొత్తం తీయాల్సి వస్తుంది, మీకు తెలిసిందే కదా. మన ఎయిర్ ఫిల్టర్, ఫ్యూల్ ఫిల్టర్ మార్చాలంటే ట్యాంక్ తీయాల్సిందే బయటికి. ఇదిగో నా ట్యాంక్. ఈరోజు అయితే బండిది టోటల్ బాడీకి అయితే క్లీన్ చేయించాలి. యాక్చువల్గా అన్ని స్పేస్ నేను తీసుకున్నా. ఇదిగోండి ఆయిల్ ఫిల్టర్, 3 స్పార్క్ ప్లగ్లు, ఎయిర్ ఫిల్టరు, ఇంకా ఫ్యూల్ ఫిల్టర్ ఆల్రెడీ పెడుతున్నాడు. మొత్తం 10W50 2 లీటర్స్ తీసుకున్నా రీసెంట్గా ఫ్లిప్కార్ట్ సేల్లో. మంచి కాస్ట్ వచ్చాయి మనకి ఇవి. ఒకటి మనకి ఎంఆర్పి 890 చూపిస్తుంది, 720 అనుకుంటా నాకు వచ్చింది. ఇంకా కంప్లీట్గా పాత కూలెంట్ డ్రైన్ చేసి మోటో కూల్ది కొత్త కూలెంట్ వేస్తున్నాము. వ్యాక్స్పాల్ది .4 బ్రేక్, ఇంకా క్లచ్ ఆయిల్. సో ఇవి నేను తీసుకున్న పార్ట్స్. ఈ థ్రాటిల్ కేబుల్ ఇంకా క్లచ్ కేబుల్ కూడా తీసుకున్నా. అవి పాడైతేనే మారుస్తా, లేకపోతే ఇవి స్పేర్లా పెట్టుకుంటా. స్పార్క్ ప్లగ్స్ కూడా ఇంతవరకు మార్చలేదు. 35,000 కిలోమీటర్స్ అయింది. ఇక మార్చేద్దాం అనుకుంటున్నాను. సో కంప్లీట్గా నేను స్పేర్స్ అన్నీ కూడా బజాజ్ స్టోర్లో తీసుకున్నా. ఆయిల్స్ మాత్రం ఆన్లైన్లో. మీకు ఒకసారి స్టోర్ మన ఉపేంద్రది రాయల్ టిన్ సర్వీస్ సెంటర్ చూపిస్తున్నా. మనకి రికమెండ్ చేసింది జేపీ, ఆయననే. తన ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఎక్కడ మీకు తన ఫేస్ కనపడదు, నాకు చూపించలేదు. ఇలానే ఉంటుంది. ఇప్పుడు నా బైక్లో మెయిన్ ప్రాబ్లం ఇదే. చైన్ అనేది అన్ఈవెన్గా ఫ్లాక్ అయ్యిందనమాట. దానివల్ల నేను ఈసారి రోల్ ఆన్ సంబంధించిన బ్రాస్ చైన్ పాకెట్ కిట్ మారుదాం అనుకున్నా. కానీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు అవ్వలేదు. ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నప్పుడు ఇంతసేపు తిప్పి ఇంత దూరం వచ్చిన తర్వాత వాడు సెకండ్ కన్సైన్మెంట్లో పంపించిందంట. కానీ చెప్పాలి మాకు వచ్చి, నేను ఇక్కడ సామాన్ తెచ్చి ఓపెన్ చేసి డబ్బా ఓపెన్ చేసిన తర్వాత అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఇంకో కన్సైన్మెంట్ ఉందని చెప్పి. అంటే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఏవో స్పాన్సర్షిప్ యాడ్స్ వస్తుంటాయి అనమాట. ఆన్లైన్ స్టోర్స్ వాళ్ళవి, ఎవరిదంటే వాళ్ళది కొనకండి. సింపుల్గా చెప్తున్నా, ఏదో ఒక వెబ్సైట్ కనబడుతుంది మనకి. ఒక తక్కువ మందే ఉంటారు ఫాలోవర్స్ కూడా. అన్నీ చెక్ చేసుకోనండి ఎప్పుడైనా. కానీ ఇలా ఘోరంగా మోసపోవడం కాదు, వస్తుంది. కానీ మనం టైంకి రానప్పుడు మనం కొని అవసరం లేదు కదా. అది నాకు ఈరోజు జరిగింది. మ్యాక్సిమం సర్వీస్ అంతా చేయిస్తున్నా. ఉపేంద్ర నేనేమనుకో సర్వీస్ చేస్తుంది ఉపేంద్ర. లాస్ట్లో చెప్తా, నేను తెలుసుగా ఎన్నో చెప్తా. నాకు సర్వీసింగ్ మంచిగా అనిపిస్తే డెఫినెట్లీ ఐ రికమెండ్ ఉపేంద్ర టు అదర్స్. బాగాలేకపోతే డబ్బులు ఇచ్చి జైరాబాద్ బ్యాక్ అనమాట. రైట్, ఆల్రెడీ చూసా తన వీడియోస్ కూడా, ఇంకా కొంతమంది కూడా చేశారు. చూద్దాం మన బైక్ ఎలా సర్వీస్ చేస్తాడో. ఇక్కడ మళ్ళీ బజాజ్ స్టోర్కి వెళ్ళి సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇది తీసుకున్నా. అంటే స్టాక్ చైన్ కిట్ అనమాట. ఇక్కడ దగ్గరలో ఎక్క స్టోర్లో కూడా మనకి నేను అనుకున్న ఎక్స్రింగ్ బ్రాస్ కోటెడ్ చైన్ ఇంకా స్పాకెట్ కిట్ దొరకలేదు. ఎట్ లాస్ట్ మళ్ళీ దీనికి వెళ్తున్నా. మళ్ళీ 35 కిలోమీటర్ దాకా మనం ఇదే వాడాలి. అయితే నేను ఈ చైన్ కిట్ తెచ్చే లోపల మెయిన్ ప్రాబ్లం ఉండే మనకి. ఏంటంటే టోటల్ బాడీ క్లీన్ చేయాలని చెప్పి అది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా అయిందో.
చూడండి ఇంత డస్ట్ వచ్చింది థ్రాటిల్ బాడీ నుంచి. చాలామంది థ్రాటిల్ బాడీ క్లీనింగ్ అవసరం లేదు అంటారు, సర్వీస్ చేసినప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అంటారు. అస్సలు వినకండి, పక్కా చేయించుకోండి. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ జామ్ అయింది ఈ థ్రాటిల్ బాడీ లోపల సైడ్. నాకు అందుకే పర్ఫార్మెన్స్ బాగా ల్యాగ్ అనిపిస్తుండే ఈ మధ్య, బండి కూడా ఎక్కువ తీయట్లేదు నేను అందుకే. సో ఇది రీజన్. మనం పర్ఫెక్ట్గా సర్వీసింగ్ అయితే చేస్తున్నాడు థ్రాటిల్ బాడీ అంతా. కంప్లీట్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. ఇది పరిస్థితి, మొత్తం ఓపెన్ చేసి పెట్టారు. చూడండి చాలా డర్ట్ అందులో జమ అయింది, మొత్తం కార్బన్. ఈ థ్రాటిల్ కేబుల్ కొంచెం హార్డ్ అయిపోయింది, సో రెండు కూడా మార్చేస్తున్నా. థ్రాటిల్ కేబుల్ ఇంకా క్లచ్ కేబుల్ కూడా కొంచెం డిఫికల్టీ ఉంది ఫిక్స్ చేయడానికి. నార్మల్గా 30,000+ కిలోమీటర్స్ మారుస్తారు. మనం ఇది ఫ్యూల్ ఫిల్టర్ కూడా రిప్లేస్ చేసినాం, లోపల బ్లాక్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ ఉంటుంది ఫ్యూల్ ఫిల్టర్, ట్యాంక్ కింది వైపు. ఎయిర్ ఫిల్టర్ మార్చాలన్నా ట్యాంక్ ఓపెన్ చేయాలి. నార్మల్గా ప్రతి సర్వీస్ సెంటర్లో ఎయిర్ ఫిల్టర్ మార్చాల్సిన అవసరం లేదు అంటారు, బట్ ఇది ఎయిర్ ఫిల్టర్ కండిషను 4,000 కిలోమీటర్స్కే. నార్మల్గా 10,000 దాకా అవసరం లేదు అని చెప్పి చాలామంది సర్వీస్ సెంటర్లు ఓపెన్ కూడా చేయరు. చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఎయిర్ అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్చేయడం బెటర్. ఇది ఓకే, ఇప్పటిదాకా మనకి ఏం తెలియదు, అంటే డస్ట్ ఆగిపోయినట్టే. కానీ నెక్స్ట్ మనం ఇలానే రన్ చేస్తే మాత్రం ఎయిర్ సరిగా కంబషన్కి అందదు. నా డామినార్ రేడియేటర్ గిల్. ఇప్పుడు కూలెంట్ డ్రైన్ చేస్తున్నాము. కూలెంట్ని కంప్లీట్గా డ్రైన్ చేసి కొత్త కూలెంట్ ఫిల్ చేద్దామని ప్లాన్ అనమాట. ఇది కలర్ అలా లోపల ఉండిపోయింది. ఒక చిన్న సజెషన్, నార్మల్గా మనము ఇది కూలెంట్ మారుస్తాం కదా, నేను 30,000 కిలోమీటర్స్ మారుస్తున్నా కూలెంట్. నేను తీసేది ఎక్కువ హైవే రైడింగే కాబట్టి సిటీలో రైడింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు మనకి హీట్ ఎక్స్చేంజర్ అంటే కూలెంట్ ఫ్యాన్ మాటిమాటికి ఆన్ ఆఫ్ అవుతుంటుంది టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ కూలెంట్ యొక్క ప్రాపర్టీస్ మారిపోతాయి. అప్పుడు మనకి డెబ్రిస్ అందులో జనరేట్ అవుతుంది, అంటే హీట్ ఎక్స్చేంజర్లో. మీరు ఏం చేయాలంటే ఇది మారుస్తున్నప్పుడు డెఫినెట్గా డిఏ వాటర్ ట్యాంక్లో ఫిల్ చేసుకొని ఒక 2 times ఇంజన్ని ఫ్లష్ చేయండి. ఇంజన్ కాదు, మన హీట్ ఎక్స్చేంజర్ ఫ్లష్ చేయండి. అప్పుడు క్లియర్గా మీకు మొత్తం నీట్గా అయిపోతుంది. నా దానిలో అయితే మొత్తం క్లియర్గానే ఉంది, అందుకే నేను ఏం చేయలేదు. నాకు మ్యాక్సిమం హైవే రైడింగ్ కాబట్టి నా ఫ్యాన్ కూడా తక్కువ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వస్తానో అప్పుడే కొంచెం నా ఫ్యాన్ ఆన్ ఆఫ్ సౌండ్ వస్తుంది, నార్మల్గా అయితే రాదు. అది మ్యాటర్. ఇంకేంటంటే నేను ఎక్కువ నా టౌన్ రైడింగ్కి నేను యమహానే వాడతా, ఇది ఎక్కువ హైవే రైడింగ్ వాడుతున్నా కాబట్టి నాకు కూలెంట్లో అయితే ఏం ఇష్యూ లేదు. కిలోమీటర్ తర్వాత ఆయిల్ పరిస్థితి. లాస్ట్ టైం కూడా మనం మూతులే వాడాము. ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ తీస్తున్నాం. ఇవన్నీ 1 time యూజే, అన్నీ కూడా పేపర్ ఫిల్టర్స్ ఉంటాయి. సర్వీస్ సెంటర్లో ఏం కాదు, పాతదే వాడచ్చు అన్నది మీరు పక్కా నమ్మకండి. కొత్త ఆయిల్ ఫిల్టర్. లాస్ట్లో ఇవన్నిటికీ కాస్ట్ ఎంత అయింది మీకు చెప్తాను. ఓరింగ్ పక్కా చెక్ చేయండి మారుస్తున్నప్పుడు. పాత ఓరింగ్ అది, కొత్త ఓరింగ్ తీసుకున్నాను నేను స్పార్క్ ప్లగ్ కూడా మార్చేస్తున్నా. చూడండి ఇక్కడ కార్బన్ ఫామ్ అయింది ఈ టిప్ ఎండ్లో, అంటే మనకి దీనిలో వేరియంట్ ఎయిర్ ఉంటుంది. ఈ టిప్ అంతా కార్బన్ ఫామ్ అయింది. క్లీన్ చేయొచ్చు, బట్ ఎలా నాకు 35,000 కిలోమీటర్స్ అయిపోయింది కాబట్టి నేను మార్పించేస్తున్నాను. 2 స్పార్క్ ప్లగ్లో మారుస్తున్నా. థర్డ్ది మనకి ఇంజన్ పైన ఉంటుంది, దానికి ఇంజన్ డౌన్ చేయాల్సి వస్తుంది, అందుకే దాన్ని మార్చడం లేదు. సర్వీసింగ్లో మెయిన్ పార్ట్ ఆయిల్ చేంజ్ చేయడమే. సో మనం మోటూల్ 10W50 వాడుతున్నాం. యూఆర్ ఫిల్లింగ్ నౌ. నేను 2 లీటర్ తీసుకున్నా, 1.5 లీటర్ ఇందులో వాడేస్తున్నాము. ఇంకా 0.5 లీటర్ పెట్టుకుంటా టాప్అప్ గురించి. కొత్తలో మనకి ఇట్లా అందంగా రెడ్ కలర్లో ఉంటుంది ఆయిల్. వాడిన తర్వాత అది కాస్త ఈ విధంగా వైన్ రెడ్ కలర్లో అయిపోతుంది. మనకి 3 స్పార్క్ ప్లగ్గుల్లో 2 సేమ్ ఉంటాయి.
చూడండి ఈ విధంగా లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. ఒకటి మాత్రం ఈ కలర్లో ఉంటుంది, సిల్వర్ కలర్లో. ఇప్పుడు మనం ఇది రిప్లేస్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం మేజర్ వర్క్ ఉంది, ఇంజన్ని డ్రాప్ చేయాల్సి వస్తుంది ఫిట్ చేయాలంటే. అందుకే దీన్ని మనం రిప్లేస్ చేయడం లేదు, ఈ రెండు మాత్రం మార్చేస్తున్నాం. ఈ చైన్లో ఎక్కడ కూడా మనకి లింక్ ఉండదు, కంప్లీట్గా చైన్ మొత్తం తీసి మళ్ళీ వేయాలి. అది వేయాలంటే మాత్రం మనకి ఈ స్వింగ్ ఆర్మ్ని మొత్తం ఓపెన్ చేయాలి, ఇంకా సాక్ అబ్జర్వర్ బోల్ట్ కూడా ఓపెన్ చేయాలి. కొంచెం ఎక్కువ పని ఉంటుంది దీనిలో. చూడండి మొత్తం తీసేసి ఓపెన్ చేసి మళ్ళీ చైన్ ఎక్కిస్తున్నాం. సో ఇది పరిస్థితి. దీన్ని పక్కా సెంటర్ స్టాండ్ కావాలి. ఇప్పుడైతే ఈ విధంగా జుగా స్టాండ్ మీద నిల్చోబెట్టినాం. ఇది డ్రైవ్ స్ప్రాకెట్. చూడండి టీత్ ప్రొఫైల్ మారిపోయింది, అంటే చాలా అనీవెన్గా అరిగింది. పాత స్ప్రాకెట్, ఇది కొత్తది స్టాక్ది అనమాట. ఇవన్నీ కూడా మనకి రోల్లోనే తయారు చేస్తుంది. రైట్, హబ్లో కూర్చోబెడుతున్నాం. ఇది బ్రేక్ ఫ్లూయిడ్ కండిషన్. బ్రేక్ ఫ్లూయిడ్ కూడా మార్చేస్తున్నాము, ఎందుకంటే ఆఫ్టర్ 30,000 కిలోమీటర్స్ ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ మారిపోవడం వల్ల దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అందుకే వ్యాక్స్ పాల్ది .4 ఆయిల్ వాడుతున్నాం మనము. సో ఇది ప్రస్తుతం ఉన్న ఆయిల్, ఇది మార్చిన ఆయిల్. బ్రేక్ పెడల్ ప్రెస్ చేసి దాన్ని పంప్ చేస్తున్నాము, అంటే ఇక్కడ రీచ్ అవ్వడానికి. ఎయిర్ లాక్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. సో అందులో ఆయిల్ నింపి బ్రేక్ పెడల్ ప్రెస్ చేసి ఈ సర్క్యూట్ అంతా క్లీన్ చేసి ఇక్కడ మనం డ్రైన్ చేస్తున్నాం అనమాట. ఐ డోంట్ నో ఇవన్నీ సర్వీస్ సెంటర్లో చేస్తారో లేదో. ఆయిల్ ఫిల్ చేసి చూడండి, పెడల్ ప్రెస్ చేయడం ద్వారా మనకి సర్క్యూట్ అంతా క్లీన్ అయిపోయి ఇక్కడ ఆయిల్ వస్తుంది బయటికి. ఇవన్నీ ఫ్రంట్ బ్రేక్, చూస్తున్నారు కదా. దీన్ని మనం ఫ్లష్ చేసుకోవడం బెటర్ అనమాట. దీన్ని కూడా ఒక పైప్ పెట్టేసి మనం ఫ్లష్ చేస్తున్నాము. ఎక్కువ క్వాంటిటీ పట్టదు అందులో, కానీ మనం ఫ్లష్ చేయడానికి ఆయిల్ ఎక్కువ కావాలి. చూడండి ఈ విధంగా పైప్ పెట్టి మనము ఆయిల్ ఫ్లష్ చేస్తున్నాం, అంటే కంప్లీట్గా ఈ క్యాలిపర్స్ యూనిట్ అంతా మనకి కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది ఫ్లష్ చేయడం వల్ల. వన్స్ ఇన్ వైల్ ఆఫ్టర్ 30,000 కిలోమీటర్కి మారిస్తే చాలు. అట్లా బండి సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న రైడ్ రివ్యూకి వెళ్ళొద్దాం. సర్వీస్ చేయకముందు బండి ఆన్ చేయగానే న్యూట్రల్లో ఈ ఆర్పిఎం అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉండే. అలా ఫ్లక్చువేట్ అవుతే మనకి థ్రాటిల్ బాడీలో ఇష్యూ ఉన్నట్టే, మీరు కూడా చెక్ చేయండి. అలా ఏదైనా ఉంటే మీరు నెక్స్ట్ టైం సర్వీస్కి వెళ్ళినప్పుడు మాత్రం పక్కా థ్రాటిల్ బాడీ ఓపెన్ చేయించండి. సర్వీస్ సెంటర్లో థ్రాటిల్ బాడీ క్లీనింగ్ ప్రతి సర్వీస్లో అవసరం లేదు అంటారు. యాక్చువల్లీ అవసరం లేదు అనేది మీరు దీన్ని చూసి డిసైడ్ చేయొచ్చు. లెట్స్ గో. ఐ కెన్ ఫీల్ ఇనీషియల్ పికప్ అయితే ఇంక్రీజ్ అయింది. గ్రేట్. 4 మంత్ నుంచి బండి ఎక్కువ తీయలేదు, ఎందుకంటే చైన్ చాలా ఇష్యూ ఉండే నాకు. ఇప్పుడు మార్పించాక చాలా మంచిగా అనిపిస్తుంది బండి పర్ఫార్మెన్స్. ఇంకా ఏదో పవర్ ల్యాగ్ బాగా ఎక్కువ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఈ థ్రాటిల్ బాడీ ఇష్యూ వల్ల. నౌ సీ చాలా స్మూత్ అనిపిస్తుంది నాకు రైడ్. నైస్. యాక్చువల్గా నేను ఇప్పుడు తక్కువ స్పీడ్లోనే క్రూజ్ చేస్తున్నా కదా, అంటే ఈ సిటీలో కాబట్టి. ఇప్పుడు నేను హైవే ఎక్కిన తర్వాత ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఏమైనా మారిందా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళిన టూర్లో చెప్తా. మై డియర్ డామినార్ ఇంకా ఆల్ బైక్ ఓనర్స్, ఇది నేను రాయల్ ట్విన్ సర్వీస్ సెంటర్లో చేయించిన సర్వీస్ తర్వాత ఒక 1500 కిలోమీటర్లు మహాబలేశ్వర్ ఇంకా పూణే ట్రిప్ కొట్టి రిటర్న్లో ఉన్నా. సర్వీస్ అవ్వగానే నెక్స్ట్ డేనే బయలుదేరాను అనమాట. చాలా ఫాస్ట్గా నాకు అనుకున్న టైంకి సర్వీస్ చేసి ఇచ్చాడు. ఈ రైడ్ రివ్యూ అంటే హైవే రైడ్ రివ్యూ అనమాట. ఇది నేను వెళ్ళొస్తున్నప్పుడు చేస్తున్న రివ్యూ. ఈ మధ్య నాకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, సర్వీస్ ఎలా ఉందని చెప్పబోతున్నాను అనమాట. యాక్చువల్గా నాది ఆర్పిఎం కాన్స్టెంట్గా ఉండేది కాదు, అప్డేట్ అవుతుండేది. అది థ్రాటిల్ బాడీ ఇష్యూ వల్ల దాన్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేశాడు, సెట్ చేశాడు. సో అది నాకు నీట్గా అయిపోయింది. ఇప్పుడు నాకు 5,000 to 6,000 ఆర్పిఎంలో ఈజీగా బండి 110 టచ్ అవుతుంది, అంటే చాలా స్మూత్గా అయింది బండి కూడా. నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను ఉపేందర్ని. మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. తన గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇంకా తన కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తున్నా. పక్కా విజిట్ చేయండి, సర్వీస్ చేయించుకోండి. బయట సర్వీస్ సెంటర్ కంటే కూడా మీకు ఈజీగా ఒక 30 to 40% రేట్ కూడా తక్కువనే తీసుకుంటున్నారు. డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి మనము. సర్వీస్ సెంటర్ ఎంత పెద్దగా ఉంది, కొత్తగా ఉందా, నీట్గా ఉందా అనేది పక్కన పెడితే పర్సన్ ఎలా చేస్తాననేది చూడాలి. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ పర్సన్, ఎందుకంటే నేను చేసుకున్న వర్క్స్ చూపించా కదా.
కంప్లీట్గా కూలెంట్ మార్పించాను, ఇంజన్ ఆయిల్ చేంజ్, బ్రేక్స్ ప్లస్ చేయించా, ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండు కూడా. నార్మల్గా బ్రేక్స్ ప్లస్ అందరూ చేయరు. థ్రాటల్ బాడీ అయితే పరిస్థితి ఘోరంగా ఉండే, కంప్లీట్ క్లీనింగ్ అయింది. నార్మల్గా వద్దు అని చెప్తారు సర్వీస్ సెంటర్, థ్రాటల్ బాడీ అన్నిటికీ అవసరం లేదు అని అంటారు, కానీ చూస్తున్నారు కదా థ్రాటల్ బాడీ కండిషన్ ఎలా ఉండేనో. Awesome, I can feel this. Definitely there is a change, and also I will recommend this person for Dominar service. Is said to be Royal Enfield చాలా బాగా చేస్తారని చెప్పి పేరుంది దానికి. డామినార్ కూడా బాగా చేస్తారు అని మన జేపీ చెప్పాడు. తర్వాత ఈసారి నేను సర్వీస్ అనేది మన పవన్ స్పైస్ జెట్ ఇంజనీర్ పవన్తో చేద్దాం అనుకున్నా. తను వైజాగ్ వెళ్ళిపోయాడు కాబట్టి తను కూడా ఈ ఉపందాన్ని రికమెండ్ చేశాడు, అందుకే ఇద్దరు రికమెండేషన్ తీసుకుని వచ్చా. ఐఎమ్ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ తను 2:30కి మొదలెట్టాడు సర్వీస్ అనేది, 2:30 స్టార్ట్ చేసి ఇప్పుడు టైం 8 అవుతుంది. ఆల్మోస్ట్ 5.5 hours కంటిన్యూగా వర్క్ చేశాడు బ్రేక్ లేకుండా. ఇప్పుడు నాకు తెలియదు తను ఎంత ఛార్జ్ చేస్తాడో, వర్క్ అయితే చాలా బాగా చేశాడు. నాకు అన్ని స్పేర్స్ కలిపి అంటే ఇప్పుడు నాకు చేంజ్ ప్రోడక్ట్ కిట్ 3,224 రూపీస్ అయింది. ఇంకా లాస్ట్ టైం నేను సర్వీస్ సెంటర్కి వచ్చుకున్న స్పేర్స్ అరౌండ్ 2,200 రూపీస్ అయ్యాయి. దాంతోపాటు ఆయిల్స్ ఏవైతే కొన్నానో, ఆయిల్స్ అండ్ కూలెంట్, అవి ఒక 2,300 రూపీస్. అంతా కలిపి ఈసారి సర్వీస్ నాకు గట్టిగానే అయింది, ఎందుకంటే చాలా వర్క్స్ ఉండే. ఆల్మోస్ట్ 8,000 రూపీస్ నేను స్పేర్స్ పెట్టాను ఈసారి. సో ఇది మన ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్ కొడితే అంటే ఇక్కడ మనకి బెంజ్ షోరూమ్, టొయోటా, మారుతి సుజుకి, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ అన్నీ ఈ గల్లీలో ఉన్నాయి. ఈ రోడ్లో ఉంది, రైట్ సైడ్లో అనమాట. అంటే మీరు టువర్డ్స్ సనత్ నగర్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో చిన్న షాపే. చిన్న షాప్ అని చెప్పి తక్కువ అంచనా వేయకండి, అంటే వర్క్ పరంగా. కుదిరితే స్పేర్ తీసుకొని మీరు చేసుకుంటే బెటర్. ఇక్కడికి వచ్చి తను మళ్ళీ స్పేర్ కోసం వెళ్ళడం కంటే కూడా మీరు తెచ్చేసుకుంటే బెటర్ అనమాట. సో హీ ఉపేందర్, లెట్స్ సీ హౌ మచ్ హీ చార్జెస్. నేనైతే ఫుల్ టైర్డ్ అయినా, మొత్తం చాలా తిరగాల్సి వచ్చింది నాకు ఆ స్పేర్ గురించి అన్నిటికీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ విచ్ హ్యాస్ బీన్ డన్ ఆన్ మై డామినార్. తను ఎంత ఛార్జ్ చేశాడంటే 1300, 1,300 రూపీస్ ఫర్ ఆల్ దీస్ వర్క్స్. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది నార్మల్గా సర్వీస్ సెంటర్లో ఎంత ఖర్చు అవుతుంది జిఎస్టీస్ అన్నీ కలిపి. 1,300 ఇది డెఫినెట్లీ తక్కువ అని చెప్పొచ్చు. సో ఉపేందర్ ప్లీజ్ కమ్. సో హీ ఈజ్ ద వన్ ఉపేందర్. నేనైతే నా సర్వీస్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. నాకు ఎవరైనా సర్వీస్ ఏమైనా డామినార్ బాగా చేసేవాళ్ళు ఉన్నారంటే, ఇంతకుముందు నేను చెప్తుండే పవన్ సిగ్నల్ కూడా బాగా చేస్తాడు, దెర్ ఈజ్ నో కంప్లైంట్ అబౌట్ దెమ్. బట్ ఆల్సో కన్సిడర్ దిస్ పర్సన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఉపేందర్ కూడా నేమ్లో యాడ్ చేసుకోవచ్చు విత్ మై ఎక్స్పీరియన్స్. ఇది నా పర్సనల్ సజెషన్. ట్రై చేయండి మీరు కూడా, మంచిగా అనిపిస్తే డెఫినెట్లీ కమ్ హియర్. సో ఐఎమ్ పేయింగ్ 1300 ఫర్ దిస్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్లీ మీరు మీ తోటి బైకర్స్ మీ గ్రూప్లో షేర్ చేయండి. జై హింద్. ఇప్పుడు నేను 120 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇంటికి వచ్చా. హైవేలో, ముంబై హైవేలో మధ్యలో ఒక దగ్గర నేను టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది చూద్దామని చెప్పి హై యూస్ చేశాను. అక్కడ మాత్రం నాకు 150 టచ్ అయింది. 8,000 RPMలోనే 150 టచ్ అయినా కానీ, అంటే 150 kmph టాప్ స్పీడ్ టచ్ అయినా కానీ నాకు ఎలాంటి ఆర్పిఎం అలారం కూడా రాలేదు. ఎక్కడ కూడా ఆర్పిఎం కూడా ఎక్కువ ఫ్లక్చువేట్ అవ్వట్లేదు. సో అది హైవేలో ఈ సర్వీస్ చేసిన తర్వాత రివ్యూ. కానీ ఐడల్లో బండి ఆపినప్పుడు మాత్రం ఆర్పిఎం అనేది 2,000 to 2,500 మధ్యలో, ఖుషి సైలెంట్, ఆర్పిఎం మాత్రం 2,000 to 2,500 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. అది కొంచెం మనకి ఎక్కువ అనిపిస్తుంది. మేబీ రన్నింగ్లో తగ్గుతుందేమో, చూద్దాము. ఇప్పుడు నేను రైడ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను 120 కిలోమీటర్ చూడు. ఇప్పుడు నేను 120 కిలోమీటర్ జర్నీ చేసి ఇంటికి వచ్చా.